సార్ అందరికీ నమస్కారం సార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. లాక్డౌన్ వల్ల కోవిడ్ వైరస్ వల్ల కాంపిటేటివ్కి దూరమైన విద్యార్థులందరికీ, మారుమూల పల్లె ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు కూడా ఈ కరెంట్ అఫైర్స్ని విద్యార్థులకు అందించిన లక్ష్యంతోనే ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన యొక్క క్లాసెస్ మొత్తం కూడా మీకు ఈ అశోక ఆన్లైన్ అకాడమీలో దొరుకుతాయి. ఎక్కడో అంటే సిటీ నుండి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. రేపు ఆ విద్యార్థుల విజయాల్లో మనం తోడుగా ఉండాలి, విద్యార్థుల విజయాలు మనం అందుబాటులో ఉండాలి. ఈ పోటీ పరీక్షల్లో ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంటే కాబట్టి విద్యార్థులు మనం సాయం చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు అశోక ఆన్లైన్ అకాడమీ మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. మీరు ముందుగా మన అశోక ఆన్లైన్ అకాడమీ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. ఇదే ఉత్సాహంతో మేము ఎవ్రీడే 1 by 1 డే క్లాస్తో మేము ముందుకు వస్తుంటాం. ఒక తెలంగాణ గ్రూప్ 2లో తెలంగాణ మూమెంట్ తర్వాత, ఒక ఎకనమీ తర్వాత హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే కరెంట్ అఫైర్స్ జీకేనే సార్. ఏపీలో కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 50 నుండి 60 పైగా మార్కులు ఇక్కడి నుంచి అడుగుతున్నాడు సార్. ఒక విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్ట్ని అందించాలి, ఒక క్వాలిటీ సబ్జెక్ట్ ద్వారా విద్యార్థుల ముందుకు వెళ్ళాలి. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం 36 గంటలు 36 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులు ఉంటారు. సారు క్లాసులో ఎన్ని జోకులు చెప్తున్నాడు, సారు క్లాసులో ఎంత నవ్వుపిస్తున్నాడు ముఖ్యం కాదు. ఈ పోటీ పరీక్షల్లో ఈ సారు చెప్పిన బిట్టు, ఈ అవర్లో బిట్టు ఎన్ని రాబోతున్నాయి. రేపు ఎగ్జామ్ అలా కూర్చున్నా కూడా అశోక ఆన్లైన్ అకాడమీ మీకు గుర్తుకు రావాలి. ఆ రేంజ్లో ప్రతి సబ్జెక్ట్ కూడా బోధిస్తున్నారు. అందుకే ఈ క్లాసెస్ అన్నిటిని కూడా మీరు వినియోగించుకోండి సార్. మరి ముఖ్యంగా ప్రధానంగా సార్, ఒక 2021 సంవత్సరం మే 27 నాడు సార్ ఇక్కడ స్పెయిన్ యొక్క అత్యున్నతమైన బహుమతి సార్ వచ్చేసి, ఒక స్పెయిన్ కంట్రీ అత్యున్నతమైన బహుమతి, ది ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ అవార్డు మన అమర్త్య సేన్కు లభించింది సార్. ఒక ఆసియా ఖండం నుండి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి సార్ ఈ అమర్త్య సేన్. 1998లో ఒక భారతరత్న అవార్డు గ్రహీత, 1998లో సంక్షేమ అర్థశాస్త్రానికి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి గ్రహీత సార్ ఇతను. పోయినసారి ఎస్ఐలో, తెలంగాణ గ్రూప్ 2లో, ఏపీ గ్రూప్ 2లో ఈయన నవలలు కూడా అడిగాడు సార్. ది ఐడియా ఆఫ్ జస్టిస్, ది డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, the development as freedom, the choice of techniques, sir. ఈ నవల రచయిత అమర్త్య సేన్. ఒక మానవ అభివృద్ధి సూచికను ప్రతిపాదించిన పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ అబుల్ ఆక్ అయితే దాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తి అమర్త్య సేన్ సార్. 20 దేశాలకు చెందిన 41 మందిని ఎంపిక చేస్తే ఆ 41 మందిలో మన అమర్త్య సేన్కే స్పెయిన్ ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఒక పేదరికం, కరువు, ఒక పావర్టీ వచ్చేసి ఇక్కడ సార్ డ్రైన్ అనే అంశానికి ఈయన ఎంపిక కావడం జరిగింది సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఏ టైపులో మనకు అడుగుతారు సార్ అంటే, ఈ మధ్యనే అమర్త్య సేన్కు ఏ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డు లభించింది, లేదా
ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ అవార్డు గ్రహీత పేరేమిటి? ఈ టైపులో అమర్త్య సేన్ గురించి ఏ విధంగా బిట్టు అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్ పోటీ పరీక్షల్లో. మరొక పర్సన్ సార్ ఇక్కడ సిఎన్ఆర్ రావు. సిఎన్ఆర్ రావు సార్ ఇక్కడ ఒక చింతామణి నాగేష్ రామచంద్రారావు, మొత్తం ఈయన పేరే సార్ ఇక్కడ రామచంద్రారావు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సార్. 45 దేశాల నుండి గౌరవ డాక్టరేట్ అవార్డుల గ్రహీత. 2014లో సచిన్ టెండూల్కర్తో పాటు ఒక భారతరత్న అవార్డు కూడా లభించింది సార్. ఒక ప్రముఖమైన సైంటిస్టు, భారత సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి సార్. ఇతను ఒక మే 27 నాడు రోమ్ నగరంలో ఎనర్జీ ఫ్రాంటియర్ అవార్డు లభించింది సార్. ఒక కార్బన్ నానో ట్యూబుల యొక్క మెటల్ ఆక్సైడ్లు మరి ఇతర పదార్థాలు మరి 2 డైమెన్షనల్ సిస్టములపై యొక్క కృషి కోసం ఇక్కడ ఇతను లభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఈ మధ్యనే ఒక యుఎన్ఆర్ రావు లేదా సిఎన్ఆర్ రావుకి ఏ దేశం యొక్క ఒక అత్యున్నతమైన అవార్డు లభించింది లేదా ది ఎనర్జీ ఫ్రాంటియర్ అవార్డు గ్రహీత పేరేమిటి? ఈ క్రింది వానిలో సిఎన్ఆర్ రావు ఏ అంశాలపై కృషి కోసం ఈయనకి ఎనర్జీ ఫ్రాంటియర్ అవార్డు లభించింది? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ప్రధానంగా ఇక్కడ ఏ టైపులో ఈయన గురించి అడిగినా కూడా బిట్టు మనం ఈజీ క్యాచ్ చేయాలి. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్ వీళ్ళ గురించి ప్రధానంగా మరో అంశం సార్. ఇక్కడ ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ మే 27 నాడు ఒక రోమ్ నగరంలో నిర్వహించిన యొక్క అంతర్జాతీయ అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య సమావేశంలో ఈ అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య సమావేశంలో ఈ ప్రపంచంలో ఫుట్బాల్ ర్యాంకుల యొక్క జాబితాను ప్రకటించారు. ఈ ప్రపంచంలో ఫుట్బాల్ ర్యాంకింగ్లో బెల్జియం కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నా సార్. సెకండ్ ఫ్రాన్స్ కంట్రీ సార్. థర్డ్ వచ్చేసి ఇక్కడ సార్ బ్రెజిల్ కంట్రీ, అంటే బ్రెజిల్ థర్డ్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఆల్రెడీ ఇక్కడ సార్ ప్రధానంగా సార్ వచ్చేసి బెల్జియం ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు సార్. బెల్జియం ర్యాంకింగ్లో ఫ్రాన్స్ సెకండ్ ఉంది, బ్రెజిల్ థర్డ్ ఉంది, ఇంగ్లాండు ఫోర్త్ ఉంది, పోర్చుగల్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు సార్. ఒక ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్లో ఇండియా 105వ స్థానం సార్ పురుషుల జట్టు. అదే మహిళల జట్టు సార్ 57వ స్థానంలో ఉంది మహిళల జట్టు. ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ సార్, ఇది స్విట్జర్లాండ్లో జూరిచ్ పట్టణంలో ఉంటుంది సార్. 211 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ యొక్క ఫుట్బాల్లో వచ్చేసి ఇక్కడ సార్ ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్ అంటే అక్కడ వచ్చేసి జియాన్ ఇన్ పాంటియానో స్విట్జర్లాండ్ దేశం సార్. ఈయన అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్. ఇండియా ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్ ప్రఫుల్ పటేల్. ఈ ప్రఫుల్ పటేల్ వచ్చేసి ఇండియా ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్. ఈయన మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రఫుల్ పటేల్ సార్. ఇక్కడ ప్రధానంగా ఇండియా ప్రజెంట్లీ ఒక ఫుట్బాల్ మహిళల అంటే పురుషుల జట్టు యొక్క కెప్టెన్ మనకిన సునీల్ ఛెత్రి, మన హైదరాబాద్కి చెందిన వ్యక్తి సార్. సునీల్ ఛెత్రి గతంలో తెలంగాణ రాష్ట్రం నుండి పద్మశ్రీ అవార్డు కూడా
రావడం జరిగింది సార్. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గేమ్ అంటే సార్ ఇక్కడ ఫుట్బాల్ క్రీడ సార్. ఈ ప్రపంచంలోనే ఇప్పటివరకు 21 సార్లు వరల్డ్ కప్ ఫుట్బాల్ జరిగితే 5 సార్లు బ్రెజిల్ విజేత, 4 సార్లు ఇటలీ విజేత, 4 సార్లు జర్మనీ విజేత, 2 సార్లు ఫ్రాన్స్ విజేత సార్. రేపు 2022కి వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది ఖతార్ క్యాపిటల్ దోహాలో జరగబోతున్న సంఘటన. ఇండియా ఫుట్బాల్ కోచర్ టుడే, ఇండియా ఫుట్బాల్ కోచర్ ఎవరు సార్ అంటే వచ్చేసి మనకిన ప్రధానంగా ఐగర్ స్టీమక్ ఇండియా ఫుట్బాల్ కోచర్ క్రొయేషియా దేశానికి సంబంధించిన పర్సన్ సార్. వచ్చేసి ఇక్కడ ఇతను మాత్రం ఇక్కడ ఫుట్బాల్ నుండి ఏ టైపులో బీట్ ఆడినా మీరు క్యాచ్ చేయాలి. ఫుట్బాల్లో ప్రపంచ ర్యాంకింగ్లో ఇండియా ఎన్నో స్థానం సార్? ఇండియా స్థానం ఎంత అంటున్నాం? 105వ స్థానం ఉంది. ఫస్ట్ ఏ దేశం ఉంది? ఫస్ట్ బెల్జియం. ఓకే, చివరి ప్లేస్ 0, అసలు ఫుట్బాల్తో సంబంధం లేదు. ఏది? బ్రూనై కంట్రీ. 5వ స్థానం ఏముంది? పోర్చుగల్ కంట్రీ. ఫస్ట్ ఏది? బెల్జియం. సెకండ్ ఏది? ఫ్రాన్స్. థర్డ్ ఏది? బ్రెజిల్. ఫోర్త్ ఏది? ఇంగ్లాండ్. ఫిఫ్త్ ఏది? పోర్చుగల్ ఎన్నో స్థానం? 5th. బ్రూనై ఎన్నో స్థానం? 0. బెల్జియం ఎన్నో స్థానం? 1. ఇండియా స్థానం ఎంత? 105. ప్రపంచంలో ఫుట్బాల్ ర్యాంకింగ్లో మన స్థానం 105వ స్థానం. ప్రపంచంలో పురాతనమైన ఫుట్బాల్ టైటిల్ అంటే డ్యూరాండ్ ట్రోఫీ. జాతీయ స్థాయిలో ప్రధానమైన ఫుట్బాల్ ట్రోఫీ అంటే సంతోష్ ట్రోఫీ. ప్రపంచంలో ప్రముఖమైన ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ. ఏ దేశం ఇతుంది? అర్జెంటీనా దేశానికి సంబంధించిన వ్యక్తి సార్. ఇతను మాత్రం ఓకే సార్. మరి 2021 సంవత్సరం మే 27 నాడు జో బిడెన్ రీసెంట్లీ ఆయన ఒక మాట ఆదేశించాడు సార్. 90 రోజుల్లో కరోనా మమ్మూరి యొక్క నమూనాలు మీరు కనుక్కోవాలి, 90 రోజుల్లో నివేదిక అందించాలని చెప్పి అమెరికా నిఘా సంస్థల్ని ఆదేశించాడు. కరోనా జంతువుల నుంచి వచ్చిందా లేక ప్రయోగశాల నుంచి పుట్టించిందా? అసలు ఏంటి? ఇంతకంటే ముందే కరోనా 2019 డిసెంబర్ 30 కంటే ముందే కరోనా కేసులు ఉన్నాయా? అసలు ఏందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. చైనా ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. కాబట్టి 90 రోజులు మీరు ఏం చేస్తారో ఏమో. ఒక 90 రోజుల్లో కోవిడ్ యొక్క అంటే జన్మదినం జన్మం ఎక్కడి నుంచి వచ్చింది విధానాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి అమెరికా ఆదేశించింది. రేపు పోటీ పరీక్షల్లో ఏమన్నాడు సార్? ఈ మధ్యనే 90 రోజుల్లో కోవిడ్ నమూనాలను కనుక్కోవాలని చెప్పి ఏ దేశం తమ నిఘా సంస్థలకి వచ్చేసి ఇక్కడ అప్పగించడం హెచ్చరించడం జరిగింది. లేదా ఏ దేశ అధ్యక్షుడు 90 రోజుల్లో కోవిడ్ యొక్క మూలాలను కనుక్కోవాలని చెప్పి తమ నిఘా సంస్థలను ఆయన ఆదేశించారు. ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది మేడం. ఓపికే ఉండాలిరా మేడం. ఈ పోటీ పరీక్షల్లో ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ సార్. ఏ టైపులో ఎలా అడిగినా నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి. రేపు పోటీ పరీక్షల్లో ఏదో ఒక జాబ్తో నువ్వు ఉండాలి అంతే. ఈ మళ్ళీ పుస్తకాలు పట్టుకొని కోచింగ్ సెంటర్లో పోటీ పోవద్దు. ఇక ఇదే అశోక ఆన్లైన్ అకాడమీ చివరిది కావాలి. ఈ అకాడమీ నుండే నువ్వు విజేతలుగా తిరిగి వెళ్ళిపోవాలి. అలా ఉండాలి సార్ మీ యొక్క ప్రిపరేషన్ సార్. ఓకే, మళ్ళీ మీరు పుస్తకాలు పట్టుకొని వెళ్ళొద్దు. ఈ అశోక ఆన్లైన్ అకాడమీ మీకు చివరి కోచింగ్లా ఉండాలి. ఈ అశోక ఆన్లైన్ అకాడమీ నుండి ఒక
విజేతలుగా తిరిగి వెళ్ళాలి. ప్రతి పల్లెల్లో ఈ అకాడమీ నుండి విద్యార్థులు ఉండాలి. అలాంటి క్వాలిటీ సబ్జెక్ట్ని అలా ఈ అశోక ఆన్లైన్ అకాడమీ బృందం మీకు అందిస్తుంది. దీన్ని మీరు వినియోగించుకోండి, దీన్ని సద్వినియోగపరచుకోండి. ఏదో అట క్లాసు విని వెళ్ళిపోవడం కాదు, అక్కడ క్లియర్ టోటల్ ఎనఫ్. మీరు బయట నుంచి ఏమి చదవద్దు, అక్కడ టోటలీ క్లాసెస్. బస్సులో పోతున్నా, ఇంటి దగ్గర ఉన్న, భారతదేశంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా నువ్వు ఈ క్లాసెస్ వినొచ్చు. ఆఫ్లైన్లో ఒకసారి వస్తాడు, 1 అవర్ గంటన్నర క్లాస్ చెప్తే వెళ్ళిపోతాడు. ఆన్లైన్లో పదే పదే ఎన్నిసార్లు నువ్వు చూసుకోవచ్చు అక్కడ. కాబట్టి ఆఫ్లైన్ మీద మీరు ఆశలు పెట్టుకోవద్దు. ఆఫ్లైన్ ఇప్పుడు స్టార్ట్ కాదు, అక్టోబర్ నవంబర్ కూడా వెళ్ళిపోవచ్చు, అసలు ఇయర్ ఆఫ్లైనే ఉండకపోవచ్చు. అప్పటి వరకు నోటిఫికేషన్లు వస్తాయి. అందుకే మీరు వచ్చేసి ఇక్కడ ఈ అవకాశాన్ని, ఆన్లైన్ అవకాశాన్ని వినియోగించుకోండి. అశోక ఆన్లైన్ అకాడమిక్ క్లాసెస్ని అక్కడ మీరు సద్వినియోగపరచుకోండి. ఓకే సార్. ఒక బాలీవుడ్ నటుడు సార్, ఇక్కడ నీనా గుప్తా, బాలీవుడ్ నటి సార్. మరి నీనా గుప్తా ఒక సినీ రంగంలో నవల సార్. ఇక్కడ తన ఆత్మకథ సచ్ కౌన్ తో హై, సచ్ కౌన్ తో, ఈ సచ్ కౌన్ తో సార్ ఇక్కడ నవల. ఈ నీనా గుప్తా యొక్క ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, ఏమీ తెలియదు, సినీ రంగంలో నటించాలి, సినీ ఇండస్ట్రీలో ఎంటర్ కావాలి, అక్కడ వేధింపులు, రాజకీయాలు, తమ వారిని ప్రోత్సహించడం, మిగిలిన వారి అనగదొక్కడం, ఈ మహిళలు వేధింపులకు గురి కావడం సినీ ఇండస్ట్రీలో జరుగుతుంది. సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ కానీ, తెలిసిన వ్యక్తి ఎవరైనా కానీ, ఎవరు లేకున్న సినీ ఇండస్ట్రీలో మనగడ సాధించడం అంటే కష్టమైంది ఈ రోజుల్లో. మనకంటూ ఒక గాడ్ ఫాదర్ కావాలి, మనకంటూ ఎవరో తెలిసిన వాళ్ళు ఉండాలి. లేకపోతే సినీ ఇండస్ట్రీలో మన ఒంటరిగా వచ్చి సినీ ఇండస్ట్రీ ఎదుగుతున్న మూమెంట్లో ఎన్నో శక్తులు మనపై నిఘా పెడుతుంటాయి, మనల్ని వేధించాలని చూస్తుంటాయి, మన తొక్కేయాలని చూస్తుంటారు. సినీ రంగంలో జరుగుతున్న యొక్క అక్రమాలపైన, సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న యొక్క లైంగిక వేధింపులపైన, సినీ ఇండస్ట్రీలో అక్కడ ఏ విధంగా తొక్కివేతకు గురవుతారనే యొక్క అంశం పైన నీనా గుప్తా సచ్ కౌన్ తో హే అనే నవలను ఈమె రాయడం జరిగింది సార్. ఒక పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఈ త్వరలో ఈ నవలను ఇక్కడ విడుదల చేయబోతున్న యొక్క సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో ఎలా మనకు అడుగుతారు సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న నీనా గుప్తా రాసిన యొక్క నవల పేరేమిటి? సచ్ కౌన్ తో హే నవల దేనికి సంబంధించింది? ఇలా రేపు పోటీ పరీక్షల్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు. ఏదో రకంగా ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, గ్రూప్స్లో కానీ, గ్రూప్ 2లో కానీ ఏదో రకంగా ఈ బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి తప్పనిసరిగా 3 నుండి 4 మార్కులు బిట్టుండదు సార్. ఈ నవల రచయిత ఎవరు? ఈ నవలతో సంబంధించిన యొక్క అంశమేంది? ఈ నవల ఏ బహుమతి వచ్చింది ఈ మధ్య? లేదా ఈ నవల రచయితను ఇతనితో సంబంధం లేని యొక్క నవల పేరేమిటి? ఇలాంటి అంశాలు కూడా ప్రధాన మనం ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ నుంచి. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ ప్రధానంగా వీటితో పాటు సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే మ్యాక్సిమం సార్ ఇక్కడ వచ్చేసి అత్తగారు ఆంధ్రప్రదేశ్, తల్లిగారు తమిళనాడు. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా టుడే వచ్చేసి ఇక్కడ సార్ ఒక కర్ణాటక రాష్ట్రం నుండి కొనసాగుతున్న కళ్యాణి ఇందిరాగాంధీ తర్వాత ఈ దేశంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యొక్క 2వ మహిళ సార్ యొక్క నిర్మలా సీతారామన్. ఈమె సొంత రాష్ట్రం సార్ నిర్మలా సీతారామన్ సొంత రాష్ట్రం తమిళనాడు సార్.
ఈమె సొంత రాష్ట్రం తమిళనాడు. ఈ నిర్మలా సీతారామన్ ప్రజెంట్లీ రాజ్యసభ సభ్యురాలుగా కర్ణాటక నుండి ఎంపికైంది. ఇందిరాగాంధీ తర్వాత ఈ దేశంలో రెండో మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేస్తుంది నిర్మలా సీతారామన్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్ ఈ యొక్క నిర్మలా సీతారామన్ ఇంపార్టెంట్ సార్ అంటే 2021 సంవత్సరం మే 28 నాడు వచ్చేసి ఇక్కడ సార్ ఒక 43వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇక్కడ ఆల్రెడీ జరిగింది సార్. ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశానికి ఈమె అధ్యక్షత వహించింది. ఈ సమావేశంలో కోవిడ్ మమ్మూరి పైన, దాంతోపాటు ఈ రాష్ట్రాలకు పరిహారం, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలు, పన్ను మినహాయింపు అనేక ఆరోగ్య సేవలపై పన్ను మినహాయింపు తదితర అంశాలపై జిఎస్టీ కౌన్సిల్ చర్చించే యొక్క జిఎస్టీ కౌన్సిల్లో చర్చించారు. పెట్రోల్, డీజిల్ని కూడా అంటే రేట్ల యొక్క పెరుగుదలను జిఎస్టీలోకి పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కూడా చర్చించిన యొక్క సంఘటన సార్. 2017 సంవత్సరం జూలై 1వ తేదీ నాడు దేశంలో అరుణ్ జైట్లీ నాయకత్వంలో అప్పుడు జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది దేశవ్యాప్తంగా ఒకే వస్తువుకు ఒకే రకమైన ట్యాక్స్ ఉండాలనే యొక్క లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి లెక్కలు చూపించకుండా ఇలా దొంగచాటున వచ్చేసి మరి డబ్బులు మొత్తం కూడా బ్లాక్ మనీ రూపంలో చాలామంది అవుతుంది. అందుకే ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఈ పన్ను నుండి తప్పించుకోలేరని చెప్పి ఒక జిఎస్టీ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ జిఎస్టీ విధానాన్ని మనం ఫ్రాన్స్ నుండే స్వీకరించాం, వ్యాట్ను కూడా ఫ్రాన్స్ నుండే స్వీకరించాం. ఈ దేశంలో జిఎస్టీ విధానానికి మద్దతు ప్రకటించిన తొలి రాష్ట్రం అంటే అస్సాం. ఈ దేశంలో వ్యాట్ను అమలుపరిచిన తొలి రాష్ట్రం అంటే హర్యానా. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చౌలా ఈ రాష్ట్రమే. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం హర్యానానే. చరిత్రలో 3 పానీపట్ యుద్ధాలు జరిగాయి. పానీపట్ అనే యొక్క ప్రాంతం ఉంది కూడా ఇక్కడే సార్. మరి ముఖ్యంగా ఒక వ్యాట్ను అమలుపరిచిన తొలి రాష్ట్రం అంటే హర్యానా. జిఎస్టీకి మద్దతు పలికిన తొలి రాష్ట్రం అంటే అస్సాం స్టేటు. ఒక అంటే అగ్రవర్ణాల పేదలకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలుపరిచిన యొక్క రాష్ట్రం అంటే వచ్చేసి మనకు అది ఏ స్టేట్ అంటే విద్యా ఉద్యోగాల్లో గుజరాత్ రాష్ట్రం సార్. నిన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో 5 ఏళ్లకు పెంచారు. అంటే రిజర్వేషన్ల వర్తింపు వచ్చేసి ఇక్కడ సార్ 10 ఏళ్ల పాటు అక్కడ బీసీలకి రిజర్వేషన్ అవకాశం కూడా కల్పించారు. ఇందులో 7% అంటే బీసీఏ వచ్చేసి ఇక్కడ సార్. మరి ఇందులో దాదాపు 10% బీసీబీ ఉంది ఇక్కడ, అది తక్కువ బీసీసీ ఉంది. ఇంకా అదనంగా 130 కులాలను ఒక రాష్ట్రంలో 130 కులాలు అలా బీసీ జాబితాలో ఉన్న యొక్క సంఘటన సార్. రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనౌన్స్మెంట్ చేసిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ నిన్ననే సార్ రిజర్వ్ బ్యాంకు రేపు నెక్స్ట్ ఇయర్ నుండి ఇక 2022 నుండి 2000 రూపాయల యొక్క నోటు ఉండదు. 2000 రూపాయల యొక్క నోట్ను నిలిపివేస్తున్నాం. దీనివల్ల వచ్చేసి అక్కడ చిన్న నోట్లని కంటికి కాని రాకుండా అయిపోతున్నాయి. ఈ నోట్ల కాస్ట్లు ఎక్కువ ఉంది తయారీకి, ఆ నోట్ల కాస్ట్లు అక్కడ తక్కువ ఉంది కాబట్టి అందుకే 2000 రూపాయల యొక్క నోట్ల యొక్క రద్దును నిలిపివేస్తున్నట్లు కూడా ఇవాళ రిజర్వ్ బ్యాంకు అనౌన్స్మెంట్ చేసిన యొక్క సంఘటన సార్. ఓకే, జిఎస్టీ గురించి అడిగితే ఈ మధ్యనే వచ్చేసి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 8వ జిఎస్టీ సమావేశాన్ని నిర్వహించారు. లేదా ఇండియాలో ఏ ఇయర్లో జిఎస్టీ విధానం అమలులోకి వచ్చింది, లేదా ఇండియాలో జిఎస్టీకి మద్దతు పలికిన తొలి రాష్ట్రం పేరేమిటి? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్.
ఓకే, మరొక అంశం సార్, 2021 సంవత్సరం ఆగస్టు మాసంలో సార్ ఐక్యరాజ్య సమితి శాంతి బిడ్డ చాలా ఇంపార్టెంట్ మేడం. ఐరాస శాంతి భద్రతల కోసం ఒక మొబైల్ టెక్ ప్లాట్ఫామ్, ఒక యాప్ను యూనా అంటే యునైటెడ్ అవేర్ అనే పేరుతో ఈ మొబైల్ యాప్ను భారతదేశం ప్రారంభించబోతుంది. విధులు నిర్వహిస్తున్న అధికారులకి త్వరితగతిన యొక్క ఇన్ఫర్మేషన్ చేరవేయడం కోసం, విధి నిర్వహణలో పనిచేస్తున్న అధికారులకి కావలసిన సమాచారం ఇవ్వడం కోసం, వారి భద్రత కోసం, వారి భద్రతను మెరుగుపరిచే విధంగా ఉండడం కోసమే భారతదేశం ఒక యునైటెడ్ అవేర్ అనే ఒక మొబైల్ యాప్ను కూడా ఆగస్టులో ప్రారంభించబోతుంది. భారతదేశం 2 ఏళ్ల పాటు భద్రతా మండలికి తాత్కాలిక దేశంగా 8వసారి ఎన్నికైంది. ఐక్యరాజ్య సమితి శాంతి నిధి కోసం $1,50,000 అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని భారత్ ప్రకటించింది. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి మరి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి 3 శాంతి కమిటీలకి అలా ఇండియా చైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్న యొక్క సంఘటన సార్. ఇలా ఐక్యరాజ్య సమితిలో ఉన్న భారత ప్రతినిధి, భారత రాయబారి తిరుమూర్తి యుఎన్ఓలో భారత రాయబారిగా కొనసాగుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ 2030 నాటికి 17 అంశాల ద్వారా సుస్థిరమైన అభివృద్ధిని సాధించే యొక్క దిశగా ముందుకు వెళ్తున్న యొక్క సంఘటన, ఒక సుస్థిరమైన అభివృద్ధిని సాధించే దిశగా ముందుకు పోవాలనే యొక్క లక్ష్యంతో ఇలా ఐక్యరాజ్య సమితి పనిచేస్తున్న సంఘటన. రేపు పోటీ పరీక్షలు అడతాడు సార్. ఒక మొబైల్ అంటే టెక్ ప్లాట్ఫామ్ యునైట్ అవర్ పేరుతో ఏ దేశం ఒక మొబైల్ యాప్ను ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతను మెరుగుపరచుకోవడం కోసం ప్రారంభించబోతుంది అన్నప్పుడు అప్పుడు ఇండియా తీసుకోవాలి సార్. ఇక్కడ నుంచి ప్రధానంగా మరో అంశం సార్, ఒక 2021 సంవత్సరం మే 27 నాడు ఒక రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ డాక్టర్ వి నాగేశ్వరరెడ్డి సార్. ఒక ఫేమస్ సార్, ఇంటర్నేషనల్ టాప్ 10లో ఒక గ్యాస్ట్రాలజీ పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి సార్. ఒక పద్మ భూషణ్ అవార్డు గ్రహీత సార్ ఇతను. అమెరికా దేశంలో అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ నుండి ఒక రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును ఒక స్వీకరించిన వ్యక్తి డాక్టర్ నాగేశ్వరరెడ్డి సార్. మన హైదరాబాద్ సార్. ఇలా అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన యొక్క డాక్టర్ సార్ వచ్చేసి ఇక్కడ ఒక స్టమక్ సంబంధించింది, ఒక గ్యాస్ పెయిన్ సంబంధించిన యొక్క డాక్టర్ సార్. ఇది అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటున్న యొక్క డాక్టర్ సార్ ఇతను. రేపు ఎగ్జామ్లో ఏమన్నారు సార్, రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు గ్రహీత డి నాగేశ్వరరెడ్డి. ఈయన ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి లేదా డి నాగేశ్వరరెడ్డికి వచ్చేసి ఇక్కడ రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు లభించింది. ఇది ఏ దేశంలో ఒక ఇంటర్నేషనల్ గ్యాస్ట్రాలజీ సంస్థ నుండి లభించింది. ఇలా రేపు పోటీ పరీక్షల్లో మనకు అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్ ఇక్కడ ప్రధానంగా. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం మే 27 నాడు సార్ ఇక్కడ
మరో ఎన్ఆర్ఐ పర్సన్ సార్ ఇక్కడ ఈయన అరుణ్ వెంకటరామన్. ఈ అరుణ్ వెంకటరామన్కి అమెరికా డైరెక్టర్ జనరల్ అండ్ ఫారెన్ కమర్షియల్ సర్వీస్ గ్లోబల్ మార్కెట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అసిస్టెంట్ సెక్రటరీ పదవికి ఈయన నియమితులు కావడం జరిగింది సార్. ఇలా అమెరికా వైట్ హౌస్ భవనంలో 50 మంది పైగా వివిధ హోదాల్లో పనిచేస్తుంది భారతీయులే సార్. ఈసారి జో బిడెన్ క్యాబినెట్లో వైట్ హౌస్లో అత్యధిక పదవులు కూడా మన భారతీయ సంతతికే లభించిన సంఘటన సార్. జో బిడెన్ ఎక్కడ మాట్లాడాలన్నా, జో బిడెన్ ఎక్కడ స్పీచ్ ఇవ్వాలన్నా, ఈయన స్పీచ్ రైటర్ ఎవరో కాదు, మన వినయ్ రెడ్డి సార్. ఈ వినయ్ రెడ్డిన కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇలా అమెరికా జనరల్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి. ఈ వివేక్ మూర్తి కూడా ఎన్ఆర్ఐ పర్సనే. ఇలా అమెరికా ఉపాధ్యక్షురాలు 230 ఏళ్ళ అమెరికా చరిత్రలో అమెరికా దేశానికి ఒక ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తొలి లేడీ కమల్ హారిస్. ఈ కమల్ హారిస్ కూడా ఎన్ఆర్ఐ పర్సన్, తమిళనాడు స్టేట్ సార్. అమెరికా అటార్నీ జనరల్ వైస్ డిప్యూటీ అటార్నీ జనరల్, ఒక డిప్యూటీ అటార్నీ జనరల్ వనితా గుప్తా కూడా మన యొక్క ఎన్ఆర్ఐ పర్సన్ సార్. వనితా గుప్తా రేపు ఏ టైపులో ఏ విధంగా అడిగినా కూడా ఇక్కడి నుంచి మనం బెట్టు గుర్తురావాలి. ఈ మధ్యన సార్ నీరా టండన్ కానీ, ఈ మధ్యన సార్ చాలామంది యొక్క మన భారతీయులు అమెరికా యొక్క వైట్ హౌస్ భవనంలో వివిధ హోదాలో నియమితులైన యొక్క సంఘటన సార్. ఒక దేశంలోనే తొలిసారిగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఒక 2021 సంవత్సరం మే 27 నాడు ఒక చిన్న పిల్లల కోసం సార్ ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఇది ఒక చిన్న పిల్లల కోసం ఒక కోవిడ్ హాస్పిటల్ సెంటర్ను మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే వచ్చేసి మనకి ఇది ఖమ్మం జిల్లాలో ప్రారంభించడం జరిగింది సార్. చిన్నపిల్లల లక్ష్యంగా థర్డ్ మూమెంట్ ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో తొలిసారిగా చిన్నపిల్లలకి సహాయంగా కోవిడ్ సెంటర్నే మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారంటే ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. దాదాపు కొన్ని నెలల నుండి జనవరి 20 నుండి అమెరికాలో భారత్లో అమెరికా రాయబారి పదవి ఖాళీగా ఉంది. త్వరలో ఒక 2021 సంవత్సరం మే 27 నాడు త్వరలో భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి, ఈ ఎరిక్ గార్సెట్టి ఈయన బాధ్యతలు స్వీకరించబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి జో బిడెన్కు అత్యంత విశ్వాసపాత్రుడు ఈయన వచ్చేసి ఇక్కడ సార్. మరి అదేవిధంగా జో బిడెన్ యొక్క నమ్మిన వ్యక్తి సార్ ఇతను. మరి ముఖ్యంగా గతంలో లాస్ ఏంజల్స్ యొక్క మేయర్ కూడా పనిచేసిన యొక్క వ్యక్తి సార్ ఇతను ఎరిక్ గార్సెట్. ప్రజెంట్లీ అమెరికాలో ఉన్న భారత రాయబారి నవతేజ్ సింగ్ సర్నా అమెరికాలో ఉన్న భారత రాయబారి. ప్రజెంట్లీ భారత్లో రేపు నూతన రాయబారిగా అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి ఎరిక్ గార్సెట్ సార్. ఈ యొక్క పర్సన్ మనకేనా ఇంపార్టెంట్ సార్. ఒక్కోసారి విదేశీ రాయబారుల గురించి కూడా పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. మరొక
అంశం సార్ వచ్చేసి మరొక అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా ఆల్రెడీ ఒక 1994లో సార్ ఇక్కడ అమెజాన్ కంపెనీ స్థాపించారు 1994లో. అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈయన 1994 జూలై 5 నాడు ఈ అమెజాన్ కంపెనీ ఏర్పడింది. రేపు 2021 జూలై 5 నాడు అమెజాన్ కంపెనీకి ఈయన సీఈఓగా జెఫ్ బెజోస్ తప్పుకోబోతున్నారు. ఈయన ప్లేస్లోనే ఒక అమెజాన్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సర్వీస్ హెడ్ అయిన అండీ జెస్సీ నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సుందరం పిచై సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా గూగుల్ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీల సీఈఓ ఎవరంటే సుందరం పిచై. ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెల్ల చౌదరి అయితే, గూగుల్ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీల సీఈఓ సుందరం పిచై అయితే, రేపు త్వరలో ఒక అమెజాన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి అండీ జేసీ అనే పర్సన్ సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా మరో అంశం సార్. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం సార్. ఒక 2021 సంవత్సరం మే 27 నాడు అస్సాం యొక్క నూతన సీఎం హిమాంత బిశ్వా శర్మ గార్డియన్ మంత్రులను ఇక్కడ నియమించారు. 34 జిల్లాలో సమతుల్యంగా, వేగవంతంగా, స్థిరమైన పరిమాణాలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళాలి. వచ్చేసి ఇక్కడ సార్ జిల్లా, రాష్ట్రంలో మరియు కేంద్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలి, అమలు చేయ విధంగా వచ్చేసి ఇక్కడ సార్ గార్డియన్ మినిస్టర్స్. 2001లో రాజకీయాలు ఎంటర్ అయ్యాడు. 2001లోనే మంత్రిగా పనిచేశాడు. ఇవాళ ఈశాన్య భారతదేశంలో అస్సాం రాష్ట్రం సీఎంగా హిమాంత బిశ్వా శర్మ. జరిగిన ఎలక్షన్లో 126 స్థానాలకి దాదాపు 77 స్థానాల పైగా విజయం సాధించింది బీజేపీ పార్టీ. ఒక ఈశాన్య భారతదేశంలో బీజేపీ పార్టీ అస్సాం రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఇది రెండవసారి సార్. ఇక్కడ ది టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం అస్సాం. ది టీ గార్డెన్ ఆఫ్ ఇండియా, ఒక కజిరంగా నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంది. ఒంటి కొమ్ముతో ఉన్న ఖడ్గ మృగాలకు ప్రసిద్ధిగాంచిన కజిరంగా నేషనల్ పార్క్ ఇక్కడే సార్. ఒక బ్రహ్మపుత్ర నది కూడా ఇక్కడే సార్, ప్రసిద్ధిగాంచిన నది సార్. ఈ భారతదేశంలో పొడవైన వంతెన ధోలా సాదియా వంతెన. ఈ ధోలా సాదియా వంతెనకు మరొక పేరే భూపెన్ హజారికా. ఈ ధోలా సాదియా వంతెన సార్ ఇది. దీని మరొక పేరే భూపెన్ హజారికా. అస్సాం సంగీత కళాకారుడు, ఒక భారతరత్న అవార్డు గ్రహీత. 9.15 కిలోమీటర్ సార్. పొడవైన వంతెన కూడా ఇక్కడే సార్. పొడవైన జంతువు జిరాఫీ సార్. పొడవైన ప్రాజెక్ట్ ఇరాకుడు సార్. పొడవైన నది సార్ నైలు సార్. పొడవైన పర్వత శ్రేణి ఆండీస్ పర్వత శ్రేణి సార్. వచ్చేసి ఏ టైపులో ఏ రకంగా బిట్టు అడిగినా కూడా పోటీ పరీక్షల్లో
ఒక విజేతగా ఇక్కడి నుంచి